నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మందస మండలంలోని ఓ మారుమూల గ్రామంలో ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. పలాస నియోజకవర్గం మందస మండలం పాతకోట గ్రామానికి పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష ఈరోజు ఆ గ్రామానికి కొత్తగా మంజూరైన బస్సు సర్వీస్ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, రైతులు మరియు అత్యవసర పనులపై మండల కేంద్రానికి వెళ్లే ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఇటీవలే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించిన ఆమె రవాణా శాఖ అధికారులతో మాట్లాడి అతి తక్కువ సమయంలో గ్రామానికి కొత్త బస్సును మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీమతి గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈరోజు గ్రామానికి బస్సును తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వ ఫలాలను అందించడమే మా కర్తవ్యమని అన్నారు. ఇకపై ఈ గ్రామ ప్రజలు రవాణా కష్టాలు లేకుండా తమ పనులను సులభంగా చేసుకోగలుగుతారని తెలిపారు. ఎన్ని ఎన్నికలైనా అధికార ప్రతిపక్షాల్లో కూర్చున్నా కూడా ఈ గ్రామంలోని ప్రజలు, పంచాయతీల ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు. గత పాలకులు 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో పాతకోట తెలుగుదేశానికి ఎప్పటికీ మద్దతుగా ఉంటుందని ఒక ఈర్ష్యాసతో, కక్షతో అప్పటి వరకు ఉన్న బస్ సర్వీస్ ని ఈ పంచాయతీ నుంచి దూరం చేశారు. ఈ రోజు వాళ్ళు అడిగిన వెంటనే ముఖ్యంగా ఇది తొందరగా ఏర్పాటు అవడానికి కారణం మన డిపో మేనేజర్ గారు. ఆయనకి, ఆయన టీంకి కూడా మా తరఫున, మనందరి తరఫున మీకు కృతజ్ఞతలు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఉచిత బస్సు పథకం తర్వాత ఎంతమంది అవేర్నెస్ తో ఈ పథకాన్ని ఈ రోజు ఉపయోగించుకుంటున్నారు. అలాగే మరి మా పాతకోటలో ఉన్న మా ఆడపిల్లలకు కూడా ఈ రోజు అడిగిన వెంటనే ఈ సౌకర్యం ఏర్పాటు చేసి మీకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.